ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించలేదనే తనకి టికెట్ ఇవ్వలేదేమో అని కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. సీనియర్ నాయకుడిగా తాను మంత్రి పదవి ఆశించిన మాట నిజమేనని అన్నారు. అయినా తనకి వైసీపీలో తగిన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో జాయిన్ అయ్యేది త్వరలోనే చెప్తానంటున్న ఎమ్మెల్యే పార్థసారథితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీట్ల సర్దుబాటు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో పార్టీ సీనియర్ నేతగా ఉన్న కొలుసు పార్థసారథికి అయితే సిట్టింగ్ స్థానం అయితే రాలేదు. అక్కడ అభ్యర్థిని కూడా మార్చడం జరిగింది. అయితే ఏ పరిణామాలు జరిగినాయి కూడా పార్టీలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. సార్, ప్రజెంట్ మీ సిట్టింగ్ స్థానం కూడా మీకు కేటాయించకుండా మంత్రి జోగి రమేష్కి ఇవ్వడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మీతో చర్చించారా లేదా? నాతో ఎందుకు తెచ్చిస్తారు కానీ వారికి సోదరుడు జోగి రమేష్కి ఇవ్వటం అభినందించదగ్గ విషయం. పార్టీ నేను ఇటీవల వ్యక్తపరిచిన అసంతృప్తి మూలంగా కానివ్వండి, లేకపోతే నాలో ఏదైతే బలహీనత ఉందో ప్రతిపక్ష నాయకుల్ని దుర్భాషలు ఆడకపోవటం, లేకపోతే దౌర్జన్యాలు చేపట్టడం, వాళ్ళ మీద ఆ బలహీనతను ఆశగా చేసుకుని కానీ, లేకపోతే నేను పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకున్నాను. అంటే మీరు పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలో కూడా మీరు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఇలాంటి సీనియర్ నాయకులకే పార్టీలో గుర్తింపు లేకపోవడానికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే నేను అదే భావిస్తా ఉన్నాను. నేను అందరితో పాటు పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కార్యక్రమాలు చేశాను. ఇటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటంటే నేను ప్రతిపక్షాలని దుర్భాషలాడటం కానీ, తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేకపోవటం నా బలహీనత ఏమో అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే పార్టీ నుంచి మీకు ఏమన్నా ప్రతిపక్షాల మీద విమర్శ చేయాలని అంటూ ఏమైనా ఆదేశాలు వచ్చినాయి గతంలో? ఏ ప్రతిపాదన చెప్తున్నారమ్మా? అది నేను చెప్పను, కానీ మనం పేపర్లోనే చూస్తూ ఉన్నాం. పలానా వాళ్ళని తిట్టమన్నారు, వాళ్ళు తిట్టకపోవటం మూలంగా వాళ్ళు టికెట్ తీశారని, ఒక సీనియర్ ఎమ్మెల్యేని తిడితేనే టికెట్ ఇస్తామని అది చూశారు. సో అది ఒకవేళ ప్రాతిపదిక ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అది అంటే పార్టీలో కూడా వైసీపీలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కువ స్థానాలు కూడా ఈసారి బీసీలకు ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మీలాంటి సీనియర్ నాయకులకి పక్కన పెట్టడానికి గతంలో కూడా మీరు మంత్రి పదవి కూడా ఆశించారు. కొంత అసంతృప్తి మీ సైడ్ నుంచే ఉంది. పార్టీ అన్ని విధాలుగా న్యాయం చేసిందని కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ టికెట్ ఎలకేషన్స్లో, టికెట్లు మారుస్తంలో, టికెట్లు తీసేయటంలో జరుగుతున్న విధానాన్ని చూసినట్టయితే బలహీన వర్గాలకి, దళితులకి ఏ మేర న్యాయం జరుగుతుందో, లేకపోతే వాళ్ళకి ఏ మేర గౌరవం లభిస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. అంటే ప్రధానంగా మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తారా, లేకపోతే వేరే పట్టణం? ఆలోచన, ఎందుకంటే పెనమలూరుతో 20 సంవత్సరాల అనుబంధం ఉంది కాబట్టి నా ఆలోచన అది ఫైనల్గా కూడా ఖచ్చితంగా పెనమలూరు నుంచే మళ్ళీ పోటీ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదో అనేది కూడా పార్టీ పెద్దలు ఆలోచించాలి. తన రాజకీయ భవిష్యత్తు మాత్రం పెనమలూరు నుంచే ఉంటుంది. 1-2 రోజుల్లో కూడా పూర్తిగా దీని మీద నిర్ణయం తీసుకుంటానని కూడా అటు పార్థసారథి అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో రాజేష్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.